హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్ అయితే ఐకియా గురించి అనమాట. ఐకియాకి ఒక 5, 6 టైమ్స్ వెళ్ళే ఉంటాము. అయితే ఈసారి అయితే చాలా గ్యాప్ వచ్చింది. కొత్తగా పెట్టినప్పుడు చాలాసార్లు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కదా! అలా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చాలాసార్లు వెళ్ళాం కానీ తర్వాత అయితే గ్యాప్ తీసుకున్నాము. ఇంటి కోసం ఫర్నిచర్ ఇక్కడే తీసుకున్నాము. తర్వాత వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి వెళ్ళామనుకోండి, ఇదైతే మనము హాఫ్ డే పైన పడుతుంది మనం చూడటానికి. అసలైతే ఐకియా మొత్తం తిరగడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కసారి చూసాము అంటే అర్థమైపోతుంది అసలు ఇంకా ఎక్కడేమున్నాయి అన్నీ ఆల్రెడీ ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఎక్కువే మార్చరు. ఫర్నిచర్లో కొంచెం వాటిలోనే ఫర్నిచర్ కానీ లేకపోతే మనకి ఇంకా కిచెన్కి యూజ్ అయ్యేవి అన్నీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే అవి కొంచెమే అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఉన్నవే జస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. వాటికి ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా చేంజ్ చేస్తూ ఉంటారు అంతేగాని మిగతావి అయితే ఉన్నవే ఉంటాయి మ్యాక్సిమం. సో అందువలన ఒక 5-6 సార్లు చూసామంటే బాగా బోర్ అనిపిస్తుంది. మనకి ఏదైనా వస్తువు కావాలి అనిపించి ఓకే ఇది ఐకియాలో దొరుకుతుంది కదా, సో వెళ్ళి కొనుక్కుందాం అని అనిపిస్తే మాత్రం వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనకు ఒక్కసారి ఐడియా వచ్చేసింది అంటే ఎక్కడెక్కడ ఏముంటాయి అలానే ఐడియా వచ్చిన తర్వాత మనము ఇక్కడ మొత్తం పైన ఫ్లోర్లో ఏముంటాయంటే మొత్తం ఇట్లా అరేంజ్ చేసి ఉంటాయి. అంటే మనకు ఆర్గనైజ్ చేసి ఒక రూమ్ అయితే, ఇప్పుడు బెడ్రూమ్ అనుకోండి, బెడ్రూమ్ అయితే ఎలా ఉండాలి, కిచెన్ అయితే ఎలా ఉంటుంది అని ఒక రూమ్సే అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి ఉంటారు. సో ఫస్ట్ టైం అయితే మనకు వెళ్ళి ఆర్గనైజ్ చేసినవి చూసుకొని ఓహో ఇలా ఉంటుందా అని ఒక ఐడియా తెచ్చుకొని అప్పుడు వెళ్ళి కింద మార్కెట్ ప్లేస్ ఉంటుంది. మార్కెట్ ప్లేస్ మనము స్టెప్స్ ఎక్కే రైట్ సైడ్లోనే మనకు మార్కెట్ ప్లేస్ ఉంటుంది. ఆ మార్కెట్ ఏరియాకి డైరెక్ట్ వెళ్ళిపోయి మనం తీసుకోవచ్చు. మనకు ఏదైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో వాటి కింద మనకు ఐటమ్ కోడ్స్ ఉంటాయి. ఆ ఐటమ్ కోడ్స్ మనకు ఉన్నాయనుకోండి, అవి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎవరైనా స్టాఫ్ని అడిగినా చూపిస్తారు. లేదంటే మనకు ఐడియా ఉంటే అక్కడ నెంబరింగ్ ఉంటుంది కింద. పెద్ద వేర్ హౌస్ ఉంటాయి. ఆ వేర్ హౌస్లో నెంబరింగ్స్ ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలో మనకి ఏ వస్తువు కావాలో అది దానికి రిలేటెడ్ మనం చూసుకుంటే సరిపోతుందనమాట. అయితే సెల్ఫ్ పికింగ్ అంటారు. ఇదైతే లేదు, మనకు అసలు ఐడియా లేదు, కొత్తగా వెళ్ళాము. అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అస్సలు అర్థం కాదు. అందుకే నేను వీటి గురించి ఏం చెప్పకుండా ఇప్పుడు పైన చూపిస్తున్న వాటి గురించి అందరికీ అర్థమైపోతుంది. అంతేగాని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను అసలు ఐకియాకి వెళ్తే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అందుకని చెప్తూ ఉన్నాను అనమాట. అయితే ఆ నెంబర్స్ ఉంటుంది, కింద కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాయి కదా, అక్కడ ఆ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ని మనం తీసుకొని వెళ్ళి అక్కడ మనం సెల్ఫ్ పికింగ్లో మనమే పిక్ చేసుకోవచ్చు. లేకపోతే స్టాఫ్ని అడిగినా కూడా చూపిస్తారనమాట ఎక్కడ ఉంది ఆ వస్తువు అన్నట్టు. అదే అనమాట. అండ్ ఇంకొకటి, కాస్ట్లు మనకు అర్థం కావు అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే. అసలు ఇది కొరియా లాంగ్వేజ్ కానీ ఇంకా ఇది యాక్చువల్లీ అయితే స్వీడన్ కంట్రీ అనమాట. కాకపోతే దాని మీద లాంగ్వేజ్ అయితే ఏదో కొరియన్ టైప్ ఉంటుంది. మనకు అసలు కాస్ట్ చూడాలంటే కూడా అర్థం కాదు. అప్పుడు ఏంటి అంటే దాని మీద ఉన్న కోడ్ చూసుకోండి. ఆ కోడ్కి మళ్ళీ రాసి ఉంటారనమాట. ఆ కోడ్ కాస్ట్ సెపరేట్ రాసి ఉంటారు. అది వెతుక్కోవాలన్నమాట. ఇది ఒక కొంచెం ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం వెళ్తే. ఎందుకంటే దాని మీదే కాస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ 7,900 అని ఉంది, అలా కాస్ట్ ఉంటే చూసుకోవచ్చు. కొన్ని వాటికైతే కాస్ట్ చూసుకోవటం చాలా కష్టం. అంటే కొన్నిసార్లు వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఇలా అన్నమాట ప్రాసెస్ అయితే. ఇంకా ఇక్కడైతే కొన్ని మనకు బాగా అనిపిస్తాయి. అంటే నాకైతే ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, ఇదిగోండి ఈ వార్డ్రోబ్ చూపిస్తున్నాను కదా, ఈ వార్డ్రోబ్స్ కానీ కొన్ని కిచెన్ ఐటమ్స్ గ్లాస్ పర్టికులర్గా నాకు ఇక్కడ బాగా నచ్చుతాయి. నచ్చడం ఒకటే కాదు కదా, మనకు అంటే మన కాస్ట్లో కూడా వస్తే అప్పుడే మనం సాటిస్ఫై అవుతాం కదా. అలాగా కొన్ని మాత్రమే బాగుంటాయి అండ్ కాస్ట్ తక్కువ ఉంటాయి. కొన్ని ఏమో కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి. బాగా కొంచెం కాలే, చాలా కాస్ట్లీయే ఐకియాలో అయితే. సో ఇలా అనమాట. మేము వెళ్ళిన ప్రతిసారి అన్నీ చెక్ చేస్తాము. అన్నీ చెక్ చేసుకొని
ఏవైనా కొత్తవి వచ్చి ఉంటాయి కదా, కొత్తవి ఫర్నిచర్లో కానీ లేకపోతే వేరే ఐటమ్స్లో కానీ కొత్తవి వచ్చాయనుకోండి, అవి మనకి ఏమైనా నచ్చితే వెంటనే కొనేయకుండా కొంచెం అయితే గ్యాప్ తీసుకుంటాము. ఎందుకంటే అక్కడే ఉంటాయి కదా, ఆ ఐటమ్ అయితే అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు వెంటనే నచ్చి అసలు ఏం ఆలోచించకుండా కొనేసామనుకోండి, మళ్ళీ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం, ఇది కొనుక్కున్నా ఉండాల్సిందేమో అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది. అందుకనేసి వెంటనే కొనేయకుండా కొంచెం టైం తీసుకొని, అసలు అంటే చిన్న ఐటమ్స్ అయితే కొనిస్తాంలేండి, ఏముంది. మరీ ఇంకా కాస్ట్ బాగా ఎక్కువ ఉంది కానీ కూడా మనకు నచ్చింది, అండ్ నచ్చడం ఒకటే కాదు, అది మనకు బాగా యూజ్ అవుతుంది అనిపిస్తేనే ఇవన్నీ ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకొని ఇంకా అప్పుడు తీసుకుంటాం అనమాట. అంతే కదా, ఏదైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే కొంచెం ఆలోచించడం మంచిది. వెంటనే కళ్ళకు నచ్చింది కదా అని కొనేయకూడదు అని నా ఒపీనియన్ అనమాట. సరే, నా ఒపీనియన్స్ పక్కన పెడితే ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నవైతే నేను ఏం చూపించట్లేదండి, ఎందుకంటే అక్కడ అవి చూపిస్తున్నాను కదా, అవి చూపిస్తున్నాను, కాస్ట్లు కూడా చూపిస్తున్నానని మీకు అర్థమైపోతుంది అని ఎక్కువ చెప్పట్లేదు. అందుకే నేను ఐకియాకి వెళ్తే అసలు ప్రాసెస్ ఏంటి అనేది మాత్రమే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అయితే పైన ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాము, అక్కడైతే ఆర్గనైజ్ చేసి అన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ క్యాంటీన్కి వచ్చాము. ఇంకా ఇక్కడ క్యాంటీన్ గురించి అయితే చెప్తాను చూడండి. ఈ క్యాంటీన్లో అన్నీ కాస్టే అండి, బాగా కాస్ట్, అండ్ టేస్ట్ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు. సో ఆకలితో వెళ్ళకుండా ఫుల్గా తిని వెళ్తేనే బెటర్. లేదా ఏదో ఒక రోజు వెళ్ళాం కదా అనేసి అప్పుడు తినాలి అనుకుంటే తినొచ్చు అనమాట. అయితే అక్కడ క్యాంటీన్కి వెళ్ళి తిన్న తర్వాత ఇక్కడ కింద మొత్తం ఇప్పుడు ఇది మార్కెట్ ఏరియా అన్నట్టు, ఇక్కడ మొత్తం ఇంకా మనకు ఐటమ్స్ విత్ కాస్ట్ ఉంటుంది. ఇంకా ఇది ఇప్పుడు మేమైతే స్టెప్స్ దిగి మనము అంటే పైన ఫ్లోర్ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఇది మొత్తం కిచెన్ ఏరియాకి సంబంధించినవి ఉంటాయి. ఇంకా అది ఇది అని కాదు కానీ చిన్న ఐటమ్స్ నుంచి ఇంకా పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ ఉంటాయి. కాకపోతే మనకు కాస్ట్ మన బడ్జెట్లో ఉందా లేదా అని చూసుకొని కొనడం ఒక్కటే ఇక్కడ తక్కువ అనమాట. ఇంకా ఇది ఉంది ఇది లేదు అనే ఇదే లేదనమాట, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇది చూడండి, ఇది చూపిస్తున్నాను కదా, ఇది ఏంటో అర్థమే కాలేదు, ఒక బాల్లా కూడా కంప్లీట్గా లేదు, ఏంటిది అన్నట్టు చూసాను అనమాట. ఏంటి అంటే మనం చాపర్ మీద కట్ చేసుకొని వెజిటేబుల్స్ దీనిలోకి తీసుకోవటానికి అంట. ఏముందిలేండి, అయితే అదే ఇలా అప్గ్రేడెడ్ థింగ్స్ కొన్ని ఉంటాయన్నమాట, ఏదో వింత వింతగా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జ్యూసర్ ఇది అయితే 100 రూపీస్కే ఉంది జ్యూసర్. ఇవన్నీ వీటి పర్పస్ ఏంటి, అసలు ఎందుకు అబ్బాయి ఇవి అని మనకు అనిపిస్తే ఇక్కడ చూసుకోవటానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చెక్ చేసి తీసుకోవచ్చు. అదిగోండి, ఇది చిన్న చిన్న వస్తువులు కూడా ఇంకా మనకి ఒక ఇల్లు తీసుకుంటే ఇంక ఇంట్లోకి కావాల్సిన మొత్తం వస్తాయన్నమాట. ఇదైతే ఆకుకూరల్ని మనము వాటర్ డ్రైన్ చేసుకోవటానికి, మనము ఆకుకూరలు కట్ చేసుకున్న తర్వాత ఆరబెట్టి మళ్ళీ తర్వాత లోపల పెడతాం కదా, వాటి కోసం అనేసి అది. ఇంక ఇవన్నీ స్ట్రైనర్స్ అనమాట. స్ట్రైనర్స్ అయితే డిఫరెంట్ ఇంకా ఎంత పెద్ద పెద్దవి చిన్న చిన్నవి అన్నీ కూడా ఉన్నాయి. ఈ స్ట్రైనర్స్ అయితే మనము ఇంత పెద్దవి అయితే మనం ఇంట్లో యూస్ చేయం కదా, మేబీ నేను అనుకుంటున్నా హోటల్ కోసమేమో అన్నట్టు. అండ్ ఇదంతా గ్లాస్వేర్ మాత్రం కొన్ని చెక్ చేయండి, కొన్ని మాత్రం అఫోర్డబుల్లో మనకు తగినవి ఉంటాయి, మన బడ్జెట్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఇవి చూసారా, మనము స్నాక్స్ వేసుకొని పెట్టుకోవడానికి బాగుంటాయి. అయితే నేను కొన్ని తీసుకున్నాను, వీటిలో స్నాక్స్ వేసి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి. కానీ మరి చిన్నపిల్లలు అలా ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకైతే కొంచెం వాటిని జాగ్రత్త చేసుకోవటం కష్టం అనమాట. ఇదైతే వెజిటబుల్ స్క్రబ్బర్ అంట, మనం వెజిటేబుల్స్ కడుగుతాం కదా వాటి కోసం అనేసి. దాని కింద ఉన్నదైతే కాస్ట్ కాదు, అదే చెప్తున్నాను. 449 అని ఉంది, కానీ అది జస్ట్ 100 రూపాయలు 120 రూపీస్. అందుకే దాని మీద ఉన్న కోడ్ ఉంటుంది కదా, దాన్ని చూసి చెక్ చేసుకోవాలి. ఇంకా అన్నిసార్లు చెప్తున్నాను కదా కాస్ట్ అలా చెక్ చేసుకోవాలని, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అక్కడ కాస్ట్ ఎలా చెక్ చేసుకోవాలిరా బాబోయ్ అన్నట్టు అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాబట్టి అన్నిసార్లు చెప్తున్నా అనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నవి ఇంకా ఫ్రిడ్జ్ కంటైనర్స్ అయితే మనకు చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ దానికి వర్త్ అనిపిస్తుంది, అంత మెటీరియల్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు ఏ షేప్స్లో ఉన్నాయి అండ్ ఏ మెటీరియల్ ఉంది. సిలికాన్, బ్యాంబో, ప్లాస్టిక్, గ్లాస్ ఇలాంటి ఇన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉందన్నమాట. అండ్ అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు.
అండ్ ఇక్కడ వచ్చేసి కుక్వేర్ అనమాట. కుక్వేర్లో మనకు ఇది కూడా చాలా స్టడీగా ఉంటాయి, బాగుంటుంది. ఇంకా సెట్స్ వస్తాయి మనకు, కుక్వేర్ సెట్స్ వస్తాయి. అది ఒకటైతే నేను తీసుకున్నాను 1000 రూపీస్కి ఒక 3 వస్తాయి అనమాట సెట్. అందులో బాగుంటుంది కుక్వేర్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకా సో మెనీ వెరైటీస్ మనకు కుక్వేర్లో ఏది కావాలి, ఇంకా ప్యాంట్స్ కానీ అన్నీ కూడా డిఫరెంట్. ఇంకా అక్కడ చూస్తే మనకు తెలుస్తుంది, ఓకే ఇలాంటివి కూడా ఉన్నాయా అని అర్థమవుతుంది అనమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నదే వేర్ హౌస్. మనం తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ నుంచే మనము సెల్ఫ్ పికింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ మన కార్లో సరిపోయే ఐటమ్ అయితే ఇక్కడ నుంచి సెల్ఫ్ పిక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మనం పిక్ చేసుకోలేము అనుకుంటే అప్పుడు వాళ్ళే డెలివరీ చేస్తారు, దానికి మళ్ళీ సెపరేట్ కాస్ట్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు పెద్దవి అనుకోండి, సోఫాస్ అలాంటివి ఆబ్వియస్లీ మనమైతే కార్లో తీసుకురాలేం కదా, అందుకనేసి ఇప్పుడు అలాంటివి అయితే మాత్రం ఇక్కడ ఇంకా వాళ్ళే డెలివరీ వాళ్ళని అడగాలి. ఇంక ఇప్పుడు నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇవేమో డెకరేటివ్ పర్పస్కి తీసుకున్నవి, కొన్ని క్యాండిల్ హోల్డర్స్, ఇంకేమో కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవటానికి అలా బాగుంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇదేమో టిష్యూ హోల్డర్ అనమాట, ఇవి డెకరేటివ్ కోసము. ఇది ఇంట్లో కిచెన్కి కుక్వేర్ కొంచెం అండ్ క్లీనింగ్ కొంచెం, స్పాచులా ఇలాంటివన్నీ కిచెన్ కోసం తీసుకున్నాను. ఇవి చూడగానే అర్థమైపోతాయి కదా అని ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. ఇంకా కొన్ని ఆర్గనైజ్ చేసుకోవటానికి స్టోరేజ్ కోసం అనేసి కొన్ని తీసుకున్నాము. అండ్ అలాగే ఒక బుక్ షెల్ఫ్ తీసుకున్నాము, అది ఇంకా అన్ప్యాక్ చేయలేదు. ఇవి కబోర్డ్స్ లోపల పెట్టి మనము ఐటమ్స్ ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని ఆర్గనైజ్ చేసుకోవటానికి అనేసి ఈ బాక్సెస్ తీసుకున్నాము. ఇలా కొన్ని తీసుకున్నాం అనమాట. సో ఇది పెద్దగా అయిపోయింది వ్లాగ్ అయితే, కానీ మీకు నచ్చినట్టయితే మీరు కంప్లీట్గా చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.